అపార్ట్మెంట్ కొందాం అనుకుంటున్నారా? అవును, కొనండి. ఏం కాదండి. మహా అయితే ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అంతే. ఆ తర్వాత మంది కాదు కదా. హాయ్ అండి, దిస్ ఈజ్ వరలక్ష్మి రియల్ ఎస్టేట్ వరా డెవలపర్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు నేను బ్రాంకీలో ప్రాపర్టీ కొన్నప్పుడు అపార్ట్మెంట్ కొంటే మనకి ఎన్ని సంవత్సరాలు దాని యాల్వీ ఉంటుంది, ఓపెన్ ప్లాట్ కొంటే దానికి ఎన్ని సంవత్సరాలు యాల్వీ ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. అపార్ట్మెంట్లో తీసుకుంటే ఈరోజు మనము కొన్న తర్వాత అంటే కన్స్ట్రక్షన్ అయిన దగ్గర నుంచి 20 ఇయర్స్ 25 ఇయర్స్ మినిమం, అది ఒక రకంగా పర్వాలేదు అనుకోవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు చాలామంది చూడండి పుట్టింగులో బుక్ చేస్తున్నాము. పుట్టింగులో బుక్ చేసినప్పుడు ఏంటి, మనకు ఒక 1000 రూపాయలు తక్కువ వస్తుంది కదా అని ఆలోచిస్తాము. కానీ ఎక్కడ తక్కువ వస్తుంది? ఆ 1000 రూపాయలు అనేది మీకు 20 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి రిప్రజెంటేషన్ తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఈ 1000 రూపాయలు అనేది అక్కడ కవర్ అయిపోద్ది. ఎస్, కరెక్ట్. ఇంకొకటి ఇక్కడ గమనించినట్టయితే 20 ఇయర్స్ తర్వాత మనం ఏదైతే ఇప్పుడు పెడుతున్నామో 50 లక్షలు కావచ్చు, 1 లాక్ కావచ్చు, 1 కోటి రూపాయలు కావచ్చు, ఇప్పుడు పెట్టే అమౌంట్ 20 ఇయర్స్ తర్వాత హాఫ్ అమౌంట్ అయిపోద్ది. లేదు అంటే ఇన్కేసు మంచి ప్రాజెక్ట్ అనుకోండి 25 ఇయర్స్ 30 ఇయర్స్ ఉంటుంది. ఎస్, ఇది గమనించాల్సిన విషయం. ఇక్కడ ఇది పాయింట్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఏదైతే రీసేల్ చేయాలనుకుంటామో అప్పుడు దాని వాల్యూ ఎంత ఉంటుందో ఒకసారి గమనించండి. ఈరోజు మనం 1 కోటి రూపాయలకు కొంటే ఆ రోజు వచ్చేసరికి మనం 75 లక్షలకో 50 లక్షలకో లేదంటే 60 లక్షలకో అమ్ముతాం. అవునా కదా? అదే గనక ఇదే అమౌంట్ ఒక్కసారి ఓపెన్ ప్లాట్ల మీద పెడితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం రండి. అదే ఓపెన్ ప్లాట్లు కనుక ఈరోజు 50 లక్షల నుంచి 60 లక్షలు పెట్టారు మీరు, పెట్టిన తర్వాత ఏమవుతుంది ఒకసారి చూద్దాం. చూస్తూనే ఉండండి మా ఛానల్ని. ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వరా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. మరొక వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ.